మండలాలు మున్సిపాలిటీల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఈ 15వ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడే జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదే విధంగా ప్రజల వెన్నంటే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అధికారంలో 15 సంవత్సరాలు మరి అవటం జరిగింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ప్రజల కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎందులో ఉన్నా సరే ప్రజల వెన్నంటే నిలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల యొక్క అండదండలోని మరి అండదండలతో ఈ రోజు మరి అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కులం ఎంచకుండా మతం ఎంచకుండా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డు ఉంది. ప్రత్యేకంగా ఈ సమాజ అభివృద్ధి కోసం విద్య విషయంలో గాని ప్రజలందరి ఆరోగ్య విషయంలో గాని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, అదే విధంగా రైతాంగానికి అండగా నిలబడడం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా పథకాలను కూడా అందించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది. 15వ సంవత్సరంలో మరి రావటం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఈ రోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ప్రజల కోసం పోరాటం కోసం ఈ రోజు యువత పోరు ఫీజు పోరు కోసం మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ గాని వసతి దీవెన గాని విద్యా దీవెన గాని ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు. పైగా నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. అంతేకాకుండా వైద్య విద్యలో చరిత్ర ఇది. 2019 వరకు కేవలం రాష్ట్రంలో 11, 12 కాలేజీలుంటే మరి ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. సుమారు 2250 సీట్లు అధికంగా తేవడానికి ఆయన కృషి చేస్తే 5 కాలేజీలని పూర్తిగా చేసి ప్రారంభిస్తే మిగతా 12 కాలేజీల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం 80% పూర్తయింది. సిబ్బంది మరి మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం అన్ని పూర్తి చేసినప్పటికీ సివిల్ వర్క్లు 80% పూర్తి చేసినప్పటికీ అవన్నీ కూడా ప్రైవేట్ కి కట్టదిట్టం చేయాలని ఈ ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, వసతి దీవెన విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని, ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని, అదే విధంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఈ రోజు పోరుబాట పట్టడం జరిగింది. కాకినాడలో మరి అక్కడ కార్యక్రమాన్ని తీసుకుని వేలాది మంది విద్యార్థులతో నాయకులు కార్యకర్తలు తల్లిదండ్రులు అందరితో కలిసి ఈ రోజు కలెక్టరేట్ కి నడిచి వెళ్లి పాదయాత్రగా వెళ్లి వారికి వినతి పత్రం చేర్చడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు ఇవన్నంటే ఉంటుంది. జై జగన్.